హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే చాలానే చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాము. 4C క్లౌడ్ ల్యాబ్స్ అనమాట. సో సర్జాపూర్లో ఉంటుంది. నాకు 30 కిలోమీటర్స్ అయితే పడింది అనమాట. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసి సో ఆడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ అయిపోయి ఇంకా ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఇంకా బాధ ఉంటుంది కదా, ఫుల్గా తింటే కానీ మనకి హ్యాపీనెస్ రాదనమాట. సో ఇవన్నీ చేశాను కాబట్టి మీ ముందరికి వచ్చి వ్లాగ్ అయితే చేశాను అనమాట. దేశీ మసాలాకి వెళ్ళాం కదా దానిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే పొద్దున్న అయితే నేను స్పీడ్గా లేసేసి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ డే ఇంటర్వ్యూ ఉండింది, ఈరోజు ఇంటర్వ్యూ. సో ఈరోజు అయితే నేను ఒక 8 o'clockకి స్టార్ట్ అయిపోయాను. సో బస్ అంతా వెళ్ళిపోయి అక్కడి నుంచి సర్జాపూర్ ఒక 30 కిలోమీటర్స్ లాంగ్ ట్రాఫిక్ అనమాట. సో చాలా బస్సెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో చేంజ్ అవుతా కరెక్ట్ 1 o'clockకి నేను అక్కడ రీచ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ కూడా 1 o'clockకే, కానీ కాస్త అక్కడ వెతుక్కోవడానికి ఇంకా టైం బట్టి 1:30 అయిపోయింది. అది వీడియో కాల్ మీటింగ్ అనమాట, వీడియో కాల్ ఇంటర్వ్యూ. సో దాన్ని అటెండ్ అయ్యి ఇంకా ఒక దీంట్లో అడిగారు, జావాలో అడిగారు, ఎస్క్యూఎల్లో అడిగారు, వెబ్లో అడిగారు. సో బ్యాడ్ లక్ ఏంటంటే మనము ఎస్టర్డే అంటే ఇంటి నుంచి వచ్చాం కాబట్టి సో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఎస్క్యూఎల్లో చేయలేకపోయాము. అలా రిజెక్ట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఎలాగో పాస్ ఉండింది కాబట్టి దిగుతా అక్కడి నుంచి ఏంటి బెస్ట్ బఫెట్ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి నేను దేశీ మసాలాకి అయితే వెళ్ళిపోయాను. ఆడంతా ఒక 270 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. అవంతా మీకైతే చూపిస్తాను. చాలా ఫన్ అయితే ఉన్నింది. అంతవరకు నడిచి దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి చాలా వరకు నడిచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాము. ఇది వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గాయస్, నేనైతే ఇక్కడికి ఒక 6:30కి అయితే వచ్చాను అనమాట. ఉంటుందో ఉండదో నైట్ బఫెట్ అనుకున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పారు. సో 270 కాస్ట్ పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతుక్కుంటూ చాలా వరకు నడవాల్సి వచ్చింది. సో మీకైతే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళానో మాడతల్లి దగ్గర ఉండింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో యాంబియన్స్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవాలని చెప్పేసి ఛార్జింగ్ పెట్టుకునేసాను. ఒక్కొక్కటి చూసుకుంటా ఇవంతా తెచ్చి పెట్టుకునేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపు, మళ్ళీ వచ్చేసి వెజ్ ఇంకా పెట్టలేదు. ఇవి కొన్ని పెట్టారు కాబట్టి ఫస్ట్ తిందామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను ఇది. సో వచ్చేసి ఇవైతే పెట్టుకునేసాను. నెక్స్ట్ అంతా చూపిస్తాను. ఇవైతే కొంచెం నాకు ఫుల్ ఆకలేస్తూ ఉంది. అసలు మధ్యాహ్నం కూడా తినలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా ఫుల్. అక్కడైతే కొన్ని ఫ్రూట్స్ తినేసి దగ్గరలోనే. సో అక్కడ ఏం లేదు అసలు సర్జాపూర్లో, అసలు మంచి రెస్టారెంట్ తినేదానికి ఎక్కడ ఏం లేదు, ఒక విలేజ్లా ఉంది. సో అక్కడి నుంచి బస్ స్టాపులు చేంజ్ అవుతా అసలు చాలా వరకు కన్ఫ్యూజన్ అయిపోయింది. అంటే మ్యాప్స్ ఇదంతా ఓకే. అట్ లాస్ట్ మనం అయితే దేశీ మసాలాకి బఫెట్ తినేద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. వీడికి వచ్చేసిన తర్వాత యాంబియన్స్ కూల్గా ఉంది. అసలు సూపర్గా అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మంచి రెస్టారెంట్ ఫీల్ వైబ్ వస్తుంది. ఆ లైట్స్ అన్నీ వేసాడు, మనం వీడియో తీసుకుంటాం అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే మనం ఒక్కొక్కటి చూద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను. సో మనమే ఫస్ట్ వచ్చాం కాబట్టి అంటే కొంచెం టైం తీసుకున్నాడు పెట్టేదానికి. సో చట్నీస్ ఉన్నాయి, ఇది గోబీ మంచూరియా ఉంది, సూపర్గా అయితే ఉంది. సో కలర్ టేస్ట్ అంతా. సో ఇవి నూడిల్స్ అనమాట, హక్కా నూడిల్స్ అనమాట. సో ఇది కూడా బాగుంది. సో ఇది వచ్చేసి మంచూరియన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పన్నీర్ తిక్కా మసాలా అయితే పెట్టారు. సో పన్నీర్ అయితే ట్రై చేద్దామని చాలా ఈగర్లో ఉన్నాను. సో వెజ్ ఐటమ్ అదే బెస్ట్ అనిపించింది, అంటే కాస్ట్ కూడా ఎక్కువ కదా. సో తినేద్దాం అని చెప్పేసి ఇది వచ్చేసి సమ్ పాలక్ టైప్ కర్రీ వచ్చేసి, ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది దొండకాయ. సో హెడ్ దొండకాయ అనమాట. దీని జోలికి అయితే వెళ్ళలేదు. కట్ రైస్ పెట్టారు. సో కట్ రైస్ తర్వాత వచ్చేసి ఇది ఈ వెజిటేబుల్ కర్రీ అనమాట.
సో వెజ్ వెజిటేబుల్ కర్రీ. దీని పక్కన వచ్చేసి ఇంకా ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండ్ సాంబార్ రైస్ అనమాట. సాంబార్ రైస్ కూడా పెట్టారు. ఆడ కౌంటర్ ఉంది కదా, దాంట్లో దోశలు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్, పాస్తా. ఇది వచ్చి గార్లిక్ రైస్ అనమాట. గార్లిక్ రైస్ తర్వాత మనకి ఇంకా వైట్ రైస్ ఇంకా రసం ఉంది. సో దాని నెక్స్ట్ అయితే మనకి గులాబ్ జామున్ అయితే పెట్టినారు. సో గులాబ్ జామున్స్ కూడా సూపర్గా ఉన్నాయి. కాంబినేషన్స్ అయితే ఇరుక్కొట్టేశారు ఈరోజు. సో ఇది వచ్చేసి ఇంకా సేమియా మీన్స్ ఖీర్ లాంటిది. సో ఇది మైసూర్ పాక్. సో ఇది ముందు నేను జాగ్రీ అనుకున్నాను, ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ పెడతారనమాట. సో ఒక్కొక్క టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను ప్లేట్స్ అయితే తీసుకొని ఇంకా చూస్తున్నాను. ఇది వచ్చేసి కడ్ లాంటిది, ఇంకా ఇది వడియాలు, ఇంకా సమ్ అడిషనల్ ఐటమ్స్ కీరా, ఇంకా ప్యాజ్ అంటే ఇంకా ఆనియన్స్, సలాడ్ అవన్నీ పెట్టారు. సో ఇవన్నీ మన వల్ల కాదు, కొంచెం కొంచెం ఈరోజు వచ్చాం కాబట్టి అని చెప్పేసి నేను ట్రై చేద్దామని చెప్పేసి ఈ లైమ్ వాటర్స్ కూడా పెట్టారనమాట. సో అన్నీ ఒక్కొక్క టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఉన్నాను. సో బఫెట్లు ఇవంతా మనకి కొంచెం బాగానే ఉంటుంది. అంటే బయట రెస్టారెంట్కు నేను ఇప్పుడంతా తిరిగి నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే అది వాడు డెకరేషన్ కోసం కొంచెం ఇస్తాడు, అది సరిపోదు మనకి. అలా కాకుండా ఇక్కడ బఫెట్కి వచ్చేద్దాం అని చెప్పేసి వెజ్ బఫెట్కి అయితే వచ్చేసాను. ఈరోజు ఒక్కొక్క ఐటమ్ మీకు టేస్ట్ అయితే నేను చేసి చెప్తాను, డేసీ మసాలాకి మీరు వెళ్ళాలా వద్దని చెప్పేసి. ఫస్ట్ ఈ రివ్యూస్ అనేవి చదివిన తర్వాత కొంచెం వర్కర్స్ బ్యాడ్ మేనర్లో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది కొన్ని రివ్యూస్ అయితే చదివాను. బట్ ఫుడ్ అయితే మనకు కావాలి, ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే వచ్చేసాను అనమాట. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే స్టాఫ్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ నా ఇంట్రాక్షన్ కొంతమంది బాగానే చేశారు. సో దాని తర్వాత నేనైతే ఫుడ్ తెచ్చి పెట్టుకునేసాను. సో సూప్ తెచ్చాను, మళ్ళీ వచ్చేసి సలాడ్ తెచ్చుకునేసాను, ఇంకా గోబీ మంచూరియా అయితే తెచ్చేసాను. సో ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైమ్ వాటర్ కొంచెం వరస్ట్గా అయితే ఉంది, కొంచెం బాగానే ఉంది, తాగేయచ్చు. సూప్ చాలా బాగుంది. మంచూరియా తిన్నాను కదా, సూపర్గా అయితే ఉంది. ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే వేస్ట్ చేయకూడదు, దాన్ని పట్టి మనం తినాలి. సో అది కూడా ఒక పెద్ద ఇదిలా ఉంటుంది. సో వరస్ట్ చేసి ఇంకోలా ఉంటుంది. సో లైమ్ వాటర్ కొంచెం బాగానే ఉంది. సో పన్నీర్ అయితే తెచ్చిపెట్టేశాడు. పన్నీర్ కూడా తినేద్దాం అని చెప్పేసి తీసుకొని తిందాము. సో పన్నీర్ తిన్నాం కదా, సో చాలా హార్డ్గా అయితే ఉందన్నమాట. సో అంటే అంత సాఫ్ట్గా ఏం లేదు, వాళ్ళు చేసుకొని వచ్చింది. సో నేను పన్నీర్ కోసం అయితే వచ్చాను. పన్నీరే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో చూద్దాం, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇంకా టేస్ట్ చేయాలి. అన్నీ కొంచెం కొంచెం తినేసి మనం అయితే అన్నీ కవర్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఉన్నాను. సో పన్నీర్లో అయితే నేను ఒక 4 పీసెస్ అయితే ఆ టైంలో తినేసి నేను వదిలేసాను ఇంకా, ఎందుకంటే చాలా హార్డ్గా అయితే ఉంది, ఇంకా నా వల్ల కాలేదు. సో ఓకే, సో డిఫరెంట్ పన్నీర్ కర్రీ కూడా నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఓకే, దాని తర్వాత నూడిల్స్, ఇంకా ఇంకోసారి నేనైతే మంచూరియా అయితే వేసుకునేసాను అనమాట. మంచూరియా అయితే వేసుకునేసి సూపర్గా అయితే ఉంది. కొంచెం ఆ బండి స్టైల్లోనే ఉంది కానీ చాలా బాగుంది, చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, పన్నీర్ పక్కన పెట్టేశాను నేను. ఈ నూడిల్స్ కూడా చాలా బాగున్నాయి. థాయ్ నూడిల్స్ అనమాట, థాయ్ నూడిల్స్ అంట. సో దీంట్లో అయితే పానీపూరి పానీపూరి, ఇంకా ఇది భేల్పూరి, ఇంకోటి వచ్చేసి దహిపూరి, డిఫరెంట్ పూరీస్ అన్లిమిటెడ్ అనమాట, ఎన్నిసార్లు అని తినచ్చు. కానీ ఏంటంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది బఫెట్స్లో ఏం చేస్తారంటే ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ పానీ ఉంటుంది, అది ఫ్రిడ్జ్లో పెడతారు. అది చల్లగా ఉంటుంది, వర్స్ట్గా అనిపిస్తుంది. నేను తీసుకున్నది 2 పాలక్ పూరి, 2 వచ్చేసి పానీపూరి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఐస్ క్రీమ్ అనమాట. 1 వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే ఉంది. సో వెన్నెలా ఐస్ క్రీమ్లో డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేశాను అనమాట. విత్ గులాబ్ జామున్ ట్రై చేశాను, వితౌట్ గులాబ్ జామున్ ట్రై చేశాను. సో సూపర్గా అయితే ఉంది. నాకైతే ఐస్ క్రీమే ఫుల్ ఎంత కావాలో అంత వేసుకొని తినేసాను. ఇది అనదర్ టైప్ ఆఫ్ సూప్ అనమాట. నెక్స్ట్ బ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. సో ప్లెయిన్ బ్రెడ్, బటర్ గార్లిక్ నాను, మళ్ళీ ప్లెయిన్ నాన్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఉన్నాయంట. దాంట్లో ఈ కర్రీస్ అయితే తీసుకున్నాను. సో వాటర్ కూడా బాగానే ఉన్నాయి. సో నార్మల్ వాటరే. సో దీంట్లో అయితే ఛార్జ్ ఏం కట్టాల్సి వస్తలేదు, థ్యాంక్ గాడ్. సో బయట చాలా రెస్టారెంట్స్లో వెళ్ళిన దాంట్లో సో వాటర్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, సో నాట్ ఏ ప్రాబ్లం.
ఇక్కడ ఈ నాన్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. బటర్ గార్లిక్ నాన్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, కానీ మనకు తినే ఓపిక అయితే ఉండాలి. సో పన్నీర్ కర్రీ, ఇంకొచ్చేసి వెజిటేబుల్ కర్రీ, సాంబార్ రైస్ అయితే వేసుకునేసాను. సో టేస్ట్ మాత్రం కిరాక్ ఉంది. సో పాస్తా కూడా తెచ్చాడు. సో పాస్తా ఎక్కువ తెచ్చేసాడని చెప్పేసి నేను బ్యాగ్ పంపించేసాను, కొంచెం అవుతామని చెప్పేసి. సో ఇదైతే మనకు తెచ్చింది ఇప్పుడు. సో పాస్తా కూడా బాగుంది. సో నా డైజెస్టివ్ సిస్టమ్కి ఇంత వద్దురా బాబు అని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను. సో కొంచెమే తినేసి బాగుంది పాస్తా, వైట్ సాస్ పాస్తా బాగానే చేశాడు. సో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ తినాలి కదా, అందుకని ఇవైతే నేను ఇంతవరకు తినేసి పెట్టేసాను అనమాట. సో ఎంతైనా తినచ్చు, మీ పట్టి అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ నాకు నచ్చలేదు. సో ఇప్పుడైతే మనము మెల్లగా కొంచెం లైట్ ఫుడ్ కావాలని చెప్పేసి వైట్ రైస్లో కొంచెము రసము వేసుకునేసి వచ్చేసాం అనమాట. లైట్గా భలే ఉంది. సో భలే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత దోశ వేయించుకున్నాను. దోశ పులుపు తట్టుకోలేము. సో అన్లిమిటెడ్ దోశ ఎక్కడైనా దొరికితే బాగుంటుంది అనిపించింది, కానీ వీడు ఈ దోశ వేసాడు. సో పులుపు చెప్పాను ఆయనకి. సో ఇదంతా వద్దులే అని చెప్పేసి మనము కర్డ్ రైస్ అయితే తెచ్చుకునేసాం అనమాట. కర్డ్, అన్నము, దాని తర్వాత పికిల్ వేసుకొని ఇంకా వేరే ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను చూడ్డానికి అయితే వెళ్ళాను. నాకు ఇంకా బెస్ట్ పార్ట్ అనిపించింది గులాబ్ జామున్లు, ఈ ఐస్ క్రీమ్. అసలు గులాబ్ జామున్ చిన్నగా భలే అయితే ఉన్నాయి. సో ఈ గులాబ్ జామున్లన్నీ సూపర్, అన్నీ తినేసాను నేనైతే. సూపర్గా అయితే ఉంది. ఈ కాంబినేషన్ మాత్రం సూపర్. ఐస్ క్రీమ్ అయితే అమేజింగ్. నేనైతే ఆల్మోస్ట్ ఒక 4 కప్స్ అయితే తెచ్చుకున్నాను. సో పక్కన కూడా పెట్టుకున్నాను అంటే చూడండి. ఇంకా మీకు ఒకటి చెప్పాలంటే నీకు జాగ్రీలా అని ఉంది అని చెప్పాను కదా, మైసూర్ పాక్ అని చెప్పేసి, అదైతే సూపర్గా అయితే ఉంది. నేను మధ్యలో వెళ్ళి తింటా అలానే చూడండి. ఇదైతే నేను తీసుకొని వెళ్ళేదానికి కూడా తెచ్చుకున్నాను అనమాట. సూపర్గా అయితే ఉంది మైసూర్ పాక్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఇది మన దేశీ మసాలా. కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి నిజంగానే, స్వీట్ ఐటమ్స్ కానీ వేరే ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. అవంతా ఇంకా సరిపోయిందని చెప్పేసి నేను వచ్చేసాను, ఇక్కడికి బయటకు వచ్చేసాను. వర్తిట అంటే న్యాయం సగం జరిగింది, బాగానే ఉంది. సో నేను వచ్చేసాను టిన్ ఫ్యాక్టరీకి అయితే. సో నేను వెళ్ళిపోతున్నాను. ఈరోజు చాలా హెక్టిక్ డే అనమాట. రిజెక్ట్ అయింది, తిన్నాను బాగా, అన్నీ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అంతా తిరిగాము, 30 కిలోమీటర్స్ వెళ్ళాము. సో ఈ వీడియోతో నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఫస్ట్. చాలా కాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఓకే, వచ్చేసాం మనమైతే పీజీకి. సో ఇంటర్వ్యూ అయితే మంచి క్వశ్చన్స్ అడిగాడు, చిన్న క్వశ్చన్స్ అడిగాడు, కానీ నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంచెం అది వరస్ట్ పార్ట్ అయిపోయింది. అది రావట్లేదు. కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా ఎస్క్యూఎల్లో, అవి చూసుకోండి. ఒక 3 సార్లు 4 సార్లు చేసుకోండి. అంతే గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే. బాయ్.